ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కిసాన్ వాణి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ప్రతి మంగళవారం ఇంకా శుక్రవారం సాయంత్రం 7:15 నుంచి 7:45 దాకా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇప్పటి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వేసవి నువ్వు సాగు అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే శ్రోతలు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో వర్ష సూచన లేదు. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 12 డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మార్కెట్ ధరలు. ఆదిలాబాద్ పట్టణంలో క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర 8 తేమ శాతంగా ఉన్నట్లయితే 6,640 రూపాయలు పలికింది ఈరోజు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ ఉంటుంది. ఇప్పటి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారంలో వేసవి నువ్వు పంట సాగు అధిక దిగుబడికి సూచనలు ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇవ్వగలిగే స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. నమస్కారం అండి. మీకు ముందుగల్లా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో దినేష్ గారు, మీకును తర్వాత రేడియో సోదరులందరికీ కూడా, ముఖ్యంగా రైతు సోదరులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ముందుగల్లా చెప్పండి, జిల్లా యందు నువ్వు పంట సాగు గల అవకాశాలు ఎలా ఉన్నాయి? ఏ సమయంలో సాగు చేస్తే బాగుంటుంది అంటారు? సో ఆదిలాబాద్ జిల్లాలో నువ్వుల సాగు అనేది ఇదేమి కొత్త పంట కాదు, మనకి ఇది ఒక పాత సాంప్రదాయ పంటని. కాకపోతే వివిధ కారణాల వల్ల ఈ పంటను సాగు నుంచి రైతులు కొంత క్రమక్రమంగా తగ్గించుకోవడం అనేది జరిగింది. దీనికి ప్రధానంగా మార్కెటింగ్ అనేది ఒక సమస్య అండి. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేవు, గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు లేవు, కాబట్టి రైతులు పండిస్తలేరు. రెండవది, ఈ అసలు నువ్వుల సాగు వల్ల రైతుకి ఏ రకంగా లాభం అంటే, మీకు 80-85 రోజులలో పంట వచ్చేస్తుంది. 3 నుంచి 4 నీటి తడులు, నల్లరేడు భూములు, ఎండాకాలము, వేసవి కాలం, దీనికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఇవి. అంటే చాలా చోట్ల మన దగ్గర ఏం చేస్తున్నామంటే, ఎక్కువ నీటి అవసరమైన పంటల మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాము, ఎక్కువ కాల పరిమితి కలిగిన రకాల మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉన్నాము, అంటే ఆ పంటల పైన. అట్లా కాకుండా సంక్రాంతి సమయంలో మనము ఈ పంటను సాగు చేసుకుని తక్కువ పెట్టుబడి, తక్కువ వ్యవసాయ ఖర్చుతోటి పంటను సాగు చేసుకునే అవకాశం ఉన్న పంట ఇది. తర్వాత భారత ప్రభుత్వం కావచ్చు, లేదా తెలంగాణ రాష్ట్రంలో కూడా నూనె గింజ పంటలకు బాగా డిమాండ్ ఉంది. 85 రోజుల్లో పంట పూర్తి కాలం వచ్చేస్తూ ఉంది. మంచి యాజమాన్య పద్ధతులు చేపడితే ఎకరానికి 4 నుంచి 5 క్వింటాల నువ్వులను మనం సాగు తీసుకునే అవకాశం ఉంది. బయట మార్కెట్లో తీసుకుంటే కనీసంలో 9,000 రూపాయల క్వింటాల నుంచి మనకు 16,000 రూపాయల క్వింటాల దాకా కూడా అమ్ముడుపోయే అవకాశం ఉన్న పంట ఇది. తర్వాత మీరు చూడండి, బయట ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తూ ఉంది, ఒక 1/2 కేజీ నువ్వులు తెచ్చుకుందామన్నా, కిలో నువ్వులు తెచ్చుకుందామన్నా 200 రూపాయల కన్నా తక్కువ లేదు 1 కేజీ అయితే. ఇప్పుడు అంటే ఆ రకంగా 20,000 రూపాయల క్వింటాల్ పోయే అవకాశం ఉన్న పంట ఇది. నాణ్యమైన గింజ, తెలుపు గింజ రకాలకి బాగా డిమాండ్ ఉంది మార్కెట్లో. అందుకని నువ్వుల పంట అనేది ఒక మంచి పంట, స్వల్పకాలిక రకమైన పంట, ఎక్కువ ఆదాయాన్ని ఇచ్చే పంట. పంట మార్పిడి అనే కాన్సెప్ట్ ఏదైతే చెప్తా ఉన్నామో అందులో కూడా బాగా సూట్ అయ్యే పంట. అందుకనే జిల్లా అనేది ఈ నువ్వుల సాగుకి అత్యంత అనువైన జిల్లాగా మనం చెప్పుకునే అవకాశం ఉన్న పంట ఇది.
చెప్పండి, ఈ అధిక దిగుబడినిచ్చే నువ్వు పంటల రకాల గురించి తెలియజేస్తారా? సో మనకు అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కింద అంటే మా వ్యవసాయ పరిశోధన స్థానాలలో రీసెర్చ్ను దృష్టిలో పెట్టుకుంటే ఒక 2-3 రకాలు చెప్తా ఉన్నాము. ముఖ్యంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నువ్వుల కేంద్రము మనకి ఒక రీసెర్చ్ స్టేషన్గా పనిచేస్తూ ఉంది. అయితే అఖిల భారతీయ సమన్వయ పథకం కింద నువ్వుల మీద రీసెర్చ్ చేసి వాళ్ళ ద్వారా విడుదల చేసిన రకాల విషయానికి వస్తే మనకి శ్వేత అనే రకము తెల్లగింజ రకం, ఇది బాగా పాపులర్ ఉన్న రకం. ఇది 85 నుంచి 90 రోజుల కాల పరిమితి కలిగిన రకము. ఒక ఎకరానికి 250 నుంచి 450 కిలోల దిగుబడి మనకు వచ్చే అవకాశం ఉన్న పంట ఇది. తెల్లగింజ రకము ముఖ్యంగా వేసవిలో అధిక దిగుబడినిచ్చే రకం ఇది. అయితే ఈ రకంలో కాండం కుళ్ళు సమస్య అనేది మనకు తక్కువ వస్తుంది. తర్వాత హిమ అనే రకము అంటే JCS 9426 అనే నంబర్ కలిగిన రకం ఇది. ఇది కూడా 80-85 రోజుల కాల పరిమితి కలిగిన రకము. వేసవిలో మంచి యాజమాన్యం కింద మనం సాగు చేసుకోగలిగితే 4 నుంచి 4.5 క్వింటాల దిగుబడి ఎకరం మీద వస్తుంది మనకి. అయితే ముఖ్యంగా వెర్రి తెగులు అనే రోగాన్ని తట్టుకునే రకం ఇది. తర్వాత ఎక్స్పోర్ట్కి బాగా పనికొస్తుంది, అంటే ఎగుమతి ప్రాధాన్యత కలిగిన రకం. ముఖ్యంగా ఇది తెల్లగింజ రకం కాబట్టి బాగా డిమాండ్ ఉన్న రకం ఇది. తర్వాత ఈ మధ్య కాలంలో మనకి RARS జగిత్యాల నుంచి రిలీజ్ అయిన రకం తీసుకుంటే JCS 1020 జగిత్యాల తిల్లు 1 అనే పేరు మీద విడుదల చేయడం జరిగింది. ఇది ఎక్కువగా పంగలను పెట్టదు, శాఖలను పెట్టదు, కేవలం ఒకటే కాండం మీద మనకి జడకాత వచ్చే రకం ఇది. అందుకని మిగతా రకాలలో ఒక ఎకరానికి 2 కిలోల విత్తనం వాడితే ఇక్కడ మనం 3 కిలోల విత్తనాన్ని వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇదొక రకము. తర్వాత 4వది వచ్చేసి JCS 2454 అంటే జగిత్యాల తిల్లు 2 అనే రకము మనకు విడుదలైంది. ఈ రకం కూడా తెల్లగింజ రకము, బాగా ఎక్కువ దిగుబడినిచ్చే రకము. ఈ 3-4 రకాలు మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా విడుదలైన రకాలు ఇవి. తర్వాత ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే మనకి చాలా ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. ముఖ్యంగా మహా గుజరాత్ కానీ, లేకపోతే గ్రీన్ గోల్డ్ కానీ, లేదంటే యశోద, ఇవి 3-4 ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా అమ్ముతూ ఉన్నారు. మహా గుజరాత్లో తీసుకుంటే మనకి మాధురి అనే రకము, గ్రీన్ గోల్డ్లో తీసుకుంటే 801 అనే రకము, యశోద తీసుకుంటే శ్వేత అనే రకము వాళ్ళు అమ్మడం చేస్తూ ఉన్నారు. బయటంతా కూడా 1/2 kg ప్యాకింగ్ మనకి 200 రూపీస్కి పడతా ఉంది. అదే గవర్నమెంట్ ఏజెన్సీ ద్వారా RARS జగిత్యాల ద్వారా అయితే ఒక 1 kg వచ్చేసి మనకి 220 రూపాయలు అమ్ముతూ ఉన్నారు. అయితే కొంతమంది మా పరిశోధన స్థానాల నుంచి తీసుకెళ్ళి వాళ్ళు స్వతహాగా సీడ్ ప్రొడక్షన్ చేసుకొని మిగతా అన్ని ప్రాసెస్ తర్వాత సర్టిఫికేషన్ అన్నీ చేసుకొని కూడా చాలామంది రైతులు ఈ సీడ్ బిజినెస్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకి లక్ష్మీపూర్ సొసైటీ జగిత్యాలలో ఉంది, వాళ్ళు చేస్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది రైతులు మనకి నర్సయ్య అనే రైతు మనకి నిర్మల్ దగ్గర మామిడ గ్రామంలో ఉన్నాడు, ఆయన కూడా చేస్తూ ఉన్నాడు. తర్వాత నిజామాబాద్ జిల్లా రేంజర్లలో లింగారెడ్డి అనే రైతు చేస్తూ ఉన్నాడు. సో ఇట్లా కొంతమంది రైతులు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఈ ప్రొక్యూర్మెంట్ చేసుకునే అవకాశం ఉంది మనకి. అయితే ఈ నువ్వు పంటలలో ఏ రంగులో నువ్వు పంటలు ఉంటాయి? జనరల్గా మనకి తెల్లగింజ రకాలు, నల్లగింజ రకాలు, తర్వాత ఇంకోటి బూడిద రంగు అంటాం దీన్ని, లేదా ముదురు గోధుమ రంగు అంటాము. ఇట్లా ఈ 3 రకాలకి మనం చెప్తా ఉన్నాము. ఎలమంచిలి అనే రకం ఒకటి విడుదల చేసినారు. ఈ ఎలమంచిలి అన్ని రకాలు అన్నీ కూడా మనకి జనరల్గా గౌరీ కానీ, మాధవి కానీ, ఎలమంచిలి కానీ ఇవన్నీ నల్లగింజ రకాలు. అయితే ఎలమంచిలి 66 అంటే శారద అనే పేరు మీద ఇంకో రకాన్ని వాళ్ళు విడుదల చేయడం జరిగింది. ఇది మాత్రం మనకి లేత గోధుమ రంగులో కలిగిన రకం ఇది. ఇవి అంటే ప్రధానంగా నువ్వులలో తెల్లగింజ రకాలు, నల్లగింజ రకాలు రెండుగా బ్రాడ్గా చెప్తాము. కొంత తెల్లగింజ రకాల్లోనే ముతక గోధుమ రంగులో ఇంకొక కొన్ని వెరైటీస్ డెవలప్ చేయడం జరిగింది. అయితే ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెల్లగింజ రకాలకి డిమాండ్ ఎక్కువ. అదే మనకి ఎక్కువ నూనె శాతం కలిగిన విషయానికి వస్తే, లేదా చీడపీడల సమస్యను తట్టుకునే రకాలు అయితే నల్లగింజ రకాలకి మనకి ఎక్కువ అవకాశం ఉంది. లైన్లో ఉండండి, అడగండి ఏం అడగాలనుకుంటున్నారు. చెప్పండి. ఏం అడగాలనుకుంటున్నారు మీరు డాక్టర్ ఇక్కడ శ్రీధర్ చౌహాన్ గారు? కానీ అంటే సార్ మేము నువ్వు పంట వేసాము. నువ్వు పంట గురించి అంటే దాని గురించి అంటే తెలుసుకోవాలని అడుగుతాము. మీరు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మాది కోడద్దు గ్రామం, తలమడు మండల్. ఓకే. నువ్వుల పంట సాగుకి అనువైన సమయం వచ్చేసి జనరల్గా జనవరి 2వ పక్షం నుంచి
ఫిబ్రవరి మొదటి పక్షం అని చెప్తా ఉంటాము. నేలల విషయానికి వస్తే నల్లరేగడి నేలలు అత్యంత అనువైన నేలలు. అవును. కనీసం 3 నుంచి 4 నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న రైతులు మనం దీన్ని సాగు చేసుకోవచ్చు. పంట కాలం వచ్చేసి 80 నుంచి 85 రోజుల పంట కాల పరిమితి కలిగిన పంట ఇది. అవును. విత్తన మోతాదు వచ్చేసి 1 ఎకరానికి 1.5 నుంచి 2 కిలోలు కావాలి. కాకపోతే చాలామంది రైతులు అంతకన్నా ఎక్కువ వాడతారు. మళ్ళీ దీనివల్ల కూడా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మొక్కల సాంద్రత అనేది కూడా మనం ఆప్టిమం అంటే ఎంతైతే అవసరమో అంత మేరకు మెయింటైన్ చేయాలి. అవును సార్. అయితే 1.5-2 కిలోల విత్తనాలు మరి 1 ఎకరము ఎట్లా చేసుకోవాలి సార్ అంటే చాలా మంది రైతులు సార్ మేము ఇసుకల పోసే విత్తనంలో ఇసుకలతోని వస్తాం. ఇసుకతోని సో మేము సాగు చేసుకుంటాం. సరే, సంతోషం అండి. అదే ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను. అంటే అది మనకు అభివృద్ధిగా ఉండదు అన్నట్లు. అవును. సో 5 నుంచి మళ్ళీ ఒక డౌట్. హలో, చెప్పండి. శ్రీధర్ చౌహాన్ సార్, అంటే ఇప్పుడు మనకు అది ఇప్పుడు వర్షం పడితే నత్తలు అవుతాయి సార్, మనం అంటే అది కుప్ప పెట్టిన తర్వాత అది ఎందుకు అయితే సార్ చెప్పండి. అవునవును. అయితే నక్కల సమస్య ఏంటంటే జనరల్గా ఈ సేంద్రియ ఎరువులకు సంబంధించిన కుప్పలు ఉండడం కానీ, పంట మొదలు అక్కడ ఎక్కువగా ఉండడం వల్ల కానీ, లేదా భూమిలో దానికి సంబంధించిన సేంద్రియ పదార్థం ఎక్కువ దొరకడం వల్ల మనకి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం లేదంటే ఆ కుప్పలంతా అయిపోయినాక మళ్ళీ లోతైన వేసి దుక్కులు చేసుకుంటే అవి చనిపోయే అవకాశం ఉంటుంది ఒకటి. లేదంటే ఆ పర్టికులర్ పాయింట్లో మనము ఈ గూలికలను అప్లై చేసుకోగలిగితే మార్కెట్లో 3% గూలికలు, 4% గూలీలు కూడా దొరుకుతాయి మనకి. లేదనుకుంటే ఆ పర్టికులర్లో స్పాట్ అప్లికేషన్ మనకు దొరికే సస్యరక్షణ మందులలో మోనోక్రోటోఫాస్ కావచ్చు, లేదా ఏదైనా ఒక చీడపీడలకు సంబంధించిన మందుని మనం స్ప్రే చేసుకోగలిగినా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి. ఓకే, థ్యాంక్ యూ లింగారెడ్డి గారు. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. వేసవి నువ్వు పంట సాగు అధిక దిగుబడికి సూచనలు, ఈ అంశం గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు, సందేహాలకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ సమాధానాలు ఇస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే రైతు సోదరులు వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్నలు కావచ్చు. మా వాట్సాప్ నంబర్ 08732295081. ఒకరు వాట్సాప్ ద్వారా ప్రశ్న అడుగుతున్నారు. ఎవరంటే బోత్ నుంచి స్వామి అడుగుతున్నారు, మాకు గడ్డి నువ్వులు అవసరం ఉంది, మరి ఎక్కడ దొరుకుతాయి అని. గడ్డి నువ్వుల సీడ్ మనకి తెలంగాణ ప్రాంతంలో దీనిపైన ఎక్కువ రీసెర్చ్ లేదు, యూనివర్సిటీలో అంతకన్నా లేదండి మనకి. అయితే మధ్యప్రదేశ్లో జబల్పూర్లో మనకి నువ్వులు కానీ, తర్వాత గడ్డి నువ్వులు మీరు అన్నట్టు మరొక రైతు ఫోన్ లైన్ ఉన్నారు. వారితో మాట్లాడిన తర్వాత ఆయన ప్రశ్న సమాధానం చెప్దాం. హలో, నమస్కారం. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాల్వ నుంచి నవీన్. అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు నవీన్? సార్, ఇది నువ్వుల మరి కలుపు నివారణకు ఏ మందులు కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి? నవీన్, ఏం చేస్తామంటే నువ్వులు భూమి లోపల అలిగిన తర్వాత ఇప్పుడు పసుపాడు కేస్తున్నాం సార్ మేము. అవునండి. పసుపుల గడ్డి మాలాసన ఉండే. అవునండి. ఇంకా దుబ్బలేము, ఇప్పుడు ఆగొత్తున్నాం. సరే జనవరి 29-25 డేట్ కట్లేస్తాం సార్. సరే అయితే గడ్డి గురించి మనం 2 రకాలుగా వెళ్తాము. ఒకటి, ఈ పసుపు అంతా అయిపోయినాక మంచిగా దుక్కి తయారు చేసుకోవడం అనేది ఒక పార్ట్. సార్, రెండవది విత్తిన 48 గంటల లోపల, అంటే 2 రోజుల లోపల వాడే గడ్డి మందులు కూడా మనకి 2-3 రకాలు దొరుకుతాయి. 3 రోజులకు ఇట్లా కొడతాం సార్. అవునండి. సో దొరికే మందుల విషయానికి వస్తే పెండిమిథిలిన్ 30% గడ్డి మందు ఎకరానికి 1.2 లీటర్లు పెండిమిథాలిన్. తర్వాత ఇదే పెండిమిథిలిన్లో కొంత అడ్వాన్స్డ్ ఫార్ములా మనకి 38.7% సిఎస్ అని దొరుకుతుంది. సిఎస్ స్టాంప్ ఎక్స్ట్రా అనేది అమ్ముతారు బయట. అంటే మన నిర్మల దొరుకుతుంది. పెండిమిథిలిన్ 38.7% సిఎస్. ఇది వచ్చేసి ఎకరానికి 700 మిల్లీలీటర్లు. 700 ఎంఎం మిల్లీలీటర్. ఓకే. ఇక మూడోది వచ్చేసి అలాక్లోర్ 50% అనే గడ్డి మందు. ఇది వచ్చేసి ఎకరానికి 1 లీటర్. ఓకే. తర్వాత అట్లాగే బ్యూటాక్లోర్ అనే 50% గడ్డి మందు, ఇది కూడా ఎకరానికి 1 లీటర్. ఈ 4 రకాలైన మందులలో మనం ఏదైనా వాడచ్చు. చేతి కలుపు కూడా తీస్తాం సార్ ఒకసారి. అవును. అయితే నవీన్ గారు, ఇంకో మాట ఏంటండి, మనకు నువ్వుల పంటలు వచ్చేసి మొదటి 25 నుంచి 30 రోజులు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. అయితే 3 వారాలలో వాడే గడ్డి మందులలో కూడా కొంత లిమిటేషన్ ఉంది. కొన్ని గడ్డి మందులు ఉన్నాయి మార్కెట్లో, కాకపోతే అన్ని రకాలైన గడ్డి జాతులు కంట్రోల్ కాలేవు దాంతో. మేము ఎట్లా అంటే
అలికినాక 3 రోజులకు అల్లుతాము, మళ్ళీ ఒక కలుపు తీస్తాం సార్ కురిపెట్టు. ఓకే, ఒకసారి మీరు కలిపి తీసేస్తే మళ్ళీ గడ్డి మందు కొట్టాల్సిన అవసరం లేదు, నువ్వు పెరిగిపోతుంది సార్. పెరిగిపోతుంది. ఒకవేళ మనుషులను పెట్టి కలిపి తీసుకోలేని పక్షంలో అయితే మార్కెట్లో దొరికే కొన్ని గడ్డి మందులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా టర్గా సూపర్ అనే గడ్డి మందు ఎకరానికి 400 మిల్లీలీటర్లు, లేదనుకుంటే ఎజిల్ కానీ సొసైటీ అనే పేరు మీద ఇంకొక రకమైన గడ్డి మందు దొరుకుతుంది. ఇది 1/2 లీటర్. దీనివల్ల సన్నగడ్డి జాతి గడ్డి మొక్కలు కంట్రోల్ అయితే, వెడల్పాకు మాత్రం అట్లే ఉండిపోతాయి. అలా ఉన్నాయి గడ్డి జాతి. అవునండి. సో ఇదొక వారానికి ఒకసారి. అయితే నీటి తోటల విషయంలో మనము పూత దశ, కాయలు ఏర్పడే దశ, గింజ అభివృద్ధి చెందే దశ, ఈ 3 దశలు అంటే ముఖ్యంగా 45-50 రోజుల నుంచి 70 రోజుల మధ్యలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి మనం. అంటే వారానికి ఒకసారి సరిపోతుంది. ఇప్పుడు వారం 10 రోజులకు ఒకసారి నేల యొక్క తేమ గుణాన్ని దృష్టిలో పెట్టుకొని, లేదా ఎంట్రక వాసి నెరలు వాసినప్పుడు మనం ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది. పాదన ఉంటేనేమో ఇయ్యద్దు, పాదన లేకుంటే ఇవ్వాలి. 70-75 రోజుల తర్వాత నీళ్ళు ఇచ్చి బంద్ చేసి వదిలిపెడితే అప్పుడు యూనిఫామ్ గా అది కోతకు వచ్చేస్తుంది. అందులో 70% కాయలు ఈ గోధుమ రంగు కాదు, పసుపచ్చ రంగులో లేదా మన గోల్డెన్ ఎల్లో కలర్ లో టర్న్ అయిపోయిన తర్వాత మనం కోత కోసుకోవాలండి. ఓకే సార్. ఇప్పుడు అంటే కుంటాల్కి ఎట్లా ఉంది సార్ రేటు? క్వింటాల్ రేట్ వచ్చేసి మార్కెట్ ఇప్పుడు గవర్నమెంట్ మద్దతు ధర అనేది ఈ పంటలో మనకి పెద్దగా ఏమి ఉండదు. బట్ బయట ప్రైవేట్ లో మనకి 9,000 నుంచి 10,500 మధ్యలో జనరల్ గా ప్రైవేట్ లో అమ్ముతా ఉన్నారు. కానీ ఒకనొక స్టేజ్ లో 16,000-10,000 రూపాయలు కూడా క్వింటాల్ కి అమ్ముడుపోతుంది. మాది పోయిన సంవత్సరం ఏప్రిల్ 10,000-11,000 అయింది సార్. అవునండి. సో అదే అందుకనే సరాసరికి ఒక 10,000 రూపాయలు వస్తుంది అన్నట్టు మనం పోవాలి. కూడా ఉండదు సార్ నువ్వు పంటకు. అవునండి. ఓకే, ధన్యవాదాలు. మీరు కూడా మీ అనుభవాన్ని మిగతా రైతులతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 7:45 దాకా కిసాన్ వాణిలో ఫోన్ ఇన్ కార్యక్రమం కొనసాగుతుంది. వేసవి నువ్వు పంట సాగుకు అధిక దిగుబడులకు సూచనలు ఇస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీధర్ చౌహాన్ గారు. కాబట్టి రైతు సోదరులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. కాబట్టి మీరు ఫోన్ చేయాల్సినటువంటి మా ఫోన్ నెంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 295081, ఇంకొక నంబర్ 230081. అయితే ఇంతకుముందు బోతు నుంచి స్వామి ప్రశ్న అడిగారు మాకు గడ్డి నువ్వుల అవసరం గురించి, దాని గురించి సమాచారం తెలియజేస్తారు. అయితే గడ్డి నువ్వుల గురించి అంటే దాని విత్తన లభ్యత కానీ మిగతా అంశాల మీద మన దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు. కానీ హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో మనకి భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ఒకటి ఉంది. వాళ్ళని సంప్రదించిన, లేదా మధ్యప్రదేశ్లో జబల్పూర్లో మనకి అఖిల భారతీయ సమన్వయ పథకము నువ్వులు, తర్వాత ఈ గడ్డి నువ్వులు, వీటిపైన అక్కడ స్కీమ్ నడుస్తూ ఉంది. సెసామే అండ్ నైజర్ అంటాం దాన్ని. వాళ్ళని సంప్రదిస్తే మనకి ఏదైనా అవకాశం ఉంది. లేదా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నన్ను సంప్రదించిన దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్లు నేను వాళ్ళతో షేర్ చేసుకోగలుగుతాను. ఈ అధిక దిగుబడుల కోసం ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తారా? సో నూనె గింజ పంటలలో ఒకటి ఏంటంటే ఈ ఆయిల్ సింథసిస్ గురించి భాస్వరపు ఎరువులను ఎక్కువ వాడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గంధకం ఎరువులను కూడా మనం వేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకని నువ్వుల సాగు చేసుకున్న రైతులు ఈ కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కాకుండా సూటి ఎరువుల రూపంలో ముఖ్యంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువును వేసుకోవడం ద్వారా వాళ్ళు ఎక్కువగా దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. సిఫారసు చేసిన ఎరువుల విషయానికి వస్తే ముఖ్యంగా నత్రజని ఎరువులు మనకి ఎక్కువ అవసరం పడుతుంది. దీంట్లో ఎకరానికి ఒక బ్యాగ్ దాకా అంటే 50 కిలోల యూరియా మనకి అవసరం పడుతుంది. ఈ మొత్తము సిఫారసు చేసిన నత్రజని అంటే యూరియాని ఒక దఫా కాకుండా దుక్కి సమయంలో మనం ఒక 25 నుంచి 26 కిలోల దాకా వేసుకొని మిగతా 25 కిలోల్ని 2 దఫాలుగా అంటే పంట మొలిచాక 30 రోజులకు ఒకసారి, తర్వాత పూత అయిపోయి గింజ కట్టే దశలో ఒకసారి, ఆ రకంగా 50 కిలోల యూరియాని 3 దఫాలుగా మనం వేసుకుంటే సరిపోతుంది. సిఫారసు చేసిన భాస్వరపు ఎరువులు వచ్చేసి ఎకరానికి 100 నుంచి 125 కిలోల దాకా అవసరం పడుతుంది. ఇది దుక్కి చేసే సమయంలో వాడుకుంటే భాస్వరపు ఎరువులతో పాటు గంధకము, తర్వాత కాల్షియం అంటే శుద్ధ అనేది కూడా దీనికి యాడ్ చేయబడుతుంది. కాబట్టి దీనివల్ల ఆయిల్ సింథసిస్ ఎక్కువ జరుగుతుంది. తర్వాత సిఫారసు చేసిన పొటాష్ అనే పోషకాన్ని తీసుకుంటే మనకి ఎకరానికి 20 నుంచి 22 కిలోలు అవసరం పడుతుంది. ఇది కూడా మనం దుక్కి చేసుకునే సమయంలో సరిపోతుంది. అయితే జిల్లాలో చాలా ప్రాంతాలలో జింక్ అనేది ఒక లోపంగా వస్తూ ఉంది. కాబట్టి ప్రతి 3 సీజన్లకి లేదా ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరాకు జింక్ సల్ఫేట్ అనేది 20 కిలోల దాకా వాడుకోవడం ద్వారా
మనము ఈ సమతుల్య ఎరువుల యాజమాన్యాన్ని పాటించడం జరుగుతూ ఉంది. అయితే నువ్వుల పంటలో అధిక దిగుబడి రావాలంటే సేంద్రియ ఎరువుల వాడకం కూడా ఒక ఇంపార్టెంట్ కాబట్టి మనం ఇంటిగ్రేటెడ్గా న్యూట్రియంట్ మేనేజ్మెంట్ చేయాలి. అందులో బాగా చవికిన పశువుల ఎరువులు కావచ్చు లేదా ఇంకేదైనా సేంద్రియ ఎరువులు కావచ్చు ఒక ఎకరానికి 4 టన్నుల దాకా అవసరం పడుతుంది. ఈ మధ్యలో చాలా చోట్ల మనకి వర్మి కంపోస్ట్ కూడా చాలా మంది కమర్షియల్ బేసిస్ అమ్ముతూ ఉన్నారు. వర్మి కంపోస్ట్ కొంత కాస్ట్లీ ఎఫైర్ అయినా కూడా ఎకరానికి 1 టన్ను దాకా వాడుకుంటే సరిపోతుంది. ఇంకొక రైతు ఫోన్ చేశారు, చూద్దాం ఎవరు చేశారు. హలో, నమస్కారం. అంకోలి గణేష, అంకోలి అడగండి, ఏం అడగాలనుకుంటున్నారు గణేష్ గారు? సార్ చెప్పండి గణేష్ గారు. సార్ మిరప చెట్లలో ఒక్కొక్క చెట్టుకు తలమార వచ్చింది సార్, ఆకులు రాలిపోతుంది. ఓకే, ఏం చేస్తారంటే గణేష్ మిరప చెట్లలో తలమార వచ్చింది సార్, ఒక్కొక్కటి ఆకులు రాలిపోతుంది. సరే సార్, అయితే మిరప గురించి ఇప్పుడు నా నంబర్ ఇస్తాను, నన్ను మళ్ళీ తర్వాత ఫోన్ చేయి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. మనం కొద్దిగా నువ్వుల గురించి చెప్తున్నాం, మిగతా రైతులకు కూడా ఇబ్బంది కాకుంటుంది. మంచిది సార్. ఓకే సరే అండి, నేను దినేష్ దగ్గర మీ నంబర్ తీసుకుని నేను ఫోన్ చేస్తాను మీకు. మంచిది. ఓకే సార్, చెప్పండి. అయితే ఎరువుల యాజమాన్యంలో ఆ రకంగా మనము ఈ నత్రజని, భాస్వరము, పొటాషియం 3 పోషకాలను సేంద్రియ ఎరువులతో కలిపి మనం అప్లై చేసుకోగలిగితే సమగ్ర పోషకాల యాజమాన్యం జరుగుతుంది. అందులో సూక్ష్మధాతు లోపాల సవరణకు ప్రతి 3 సీజన్లకు ఒకసారి జింక్ అనేది అవసరం పడుతుంది. ఆ రకంగా ముందు పోవాలి మనము. ఈ నీటి తడుల గురించి తెలియజేస్తారా? ఇది నీటి తడులు వచ్చేసి నువ్వుల పంటకు వచ్చేసి మనకి 350 నుంచి 400 మిల్లీమీటర్ల నీళ్లు కావాలి. సో ఇంతకుముందు నేను తెలియజేసినట్టు దీంట్లో ఏదైతే తేమ సున్నిత దశలు ఉన్నాయో అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పూత దశ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నువ్వుల పంటలో పూత ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రకాలను బట్టి 40 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 40 నుంచి 70 రోజుల మధ్యలో అంటే పూత తర్వాత కాయ ఏర్పడడం, కాయ తర్వాత గింజ అభివృద్ధి చెందడం, అంటే 40-45 రోజుల దగ్గర నుంచి 70 రోజుల మధ్యలో తేమ సున్నిత దశలు అంటాము. అక్కడ నీటి ఎద్దడి లేకుండా మనం జాగ్రత్తగా పడితే నువ్వులలో ఎక్కువ దిగుబడి సాధించుకునే అవకాశం ఉంది. అయితే ఏదేని కారణం వల్ల నీటి ఎద్దడి ఏర్పడి పోషకాల లోపాలు ఏర్పడితే ఈ చీడపీడల గురించి ఎప్పుడైతే సస్యరక్షణ మందులు వాడతామో అందులోనే ఈ నీటిలో కరిగే పోషకాలను కూడా మనం అందించగలిగితే, ముఖ్యంగా మల్టీకే పొటాషియం నైట్రేట్ అని అంటాము, 13,045 పేరు మీద మనకి బయట దొరుకుతూ ఉంది. లీటర్ నీటికి 10 గ్రాములు లేదా ఎకరానికి 2 కిలోలు మనం స్ప్రే చేసుకోగలిగితే ఈ తాత్కాలికంగా ఏర్పడ్డ పోషకాల లోపాలు తర్వాత నీటి ఎద్దడి సమస్య నుంచి కూడా మనం మొక్కలకి ఉపశమనాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో డవర కొట్టే రకంగా అయితే ఈ నువ్వు పంటని చల్లుకోరు, పంట వేరు చల్లేస్తారు, వెద చల్లుతారు. అయితే దీంట్లో మరి కలుపు నివారణ ఎలా చేపట్టాల్సి ఉంటుంది అంటారు? అయితే రైతులకు ఇచ్చే సలహా ఏంటంటే చిన్న చిన్న మడులలో అయితేనేమో మనము డవరలు నడవవు కాబట్టి వెదజల్లే పద్ధతిలో పోవాలి. ముఖ్యంగా వరి మాగాణులలో రైతులు అట్లా అలవాటు పడ్డారు. బట్ మనము ఈ ఆదిలాబాద్ జిల్లా లాంటి ప్రాంతాలలో వరి మాగాణాలు తక్కువ కాబట్టి మనం ఎకరాలలో సాగు చేయకున్నా కూడా ఒక 1/2 ఎకరం 1/4 ఎకరం సాగు చేసుకున్నా కూడా సోయాబీన్, పెసర, మినుము లెక్క వరుసలలో సాగు చేసుకుంటే మంచిది. సో 2 వరుసల మధ్యలో 1 అడుగు దూరము మనం మెయింటైన్ చేసి సిఫారసు చేసిన విత్తన మోతాదుని సాళ్ళలో మనం పోసుకుంటూ పోతే సరిపోతుంది. అందుకని ఇక్కడ వాడుకునే గడ్డి మందులలో ఇంతకుముందు రైతులకు ఇచ్చినట్టే పంట మొదట్లో విత్తిన 48-20 గంటల లోపల వాడుకునే గడ్డి మందులు ఒక 3-4 రకాలుగా దొరుకుతూ ఉన్నాయి మార్కెట్లో. పెండిమిథిలిన్ 30%, 1.2 లీటర్లు, పెండిమిథిలిన్ 38.7% సిఎస్ అనే మందు 700 మిల్లీలీటర్లు ఎకరానికి, లేదా అలాక్లోర్ అనే గడ్డి మందు ఎకరానికి 1 లీటరు, బ్యూటాక్లోర్ అనే ఇంకొక గడ్డి మందు ఉంది, ఇది కూడా మనకు 1 లీటర్. ఈ 4 గడ్డి మందులలో ఏదైనా ఒక దాన్ని మనం వాడుకుంటే సరిపోతుంది. తర్వాత ఆక్సిఫ్లోర్ఫెన్ అంటే గోల్ కానీ ఆక్సిగోల్డ్ అని కూడా దొరుకుతూ ఉంది. ఇది వచ్చేసి 100 ml 1 ఎకరానికి వాడుకోవాలి. తర్వాత పంట మొలిచాక 3 వారాల దశలో వాడుకునే గడ్డి మందుల విషయం మీద కూడా రైతులు కొద్దిగా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇక్కడ అన్ని రకాలైన కలుపు మొక్కలను నివారించే మందులు అయితే లేవు మార్కెట్లో. ముఖ్యంగా వెడల్పాకు మొక్కలను మనం తీయలేము కాబట్టి కేవలం సన్నగడ్డి మొక్కలు అంటే గరక కానీ తుంగ కానీ వీటిని తాత్కాలికంగా కంట్రోల్ చేసుకునే గడ్డి మందులలో ముఖ్యంగా మార్కెట్లో మనకి క్విజాలోఫాప్-ఇథైల్ అంటే టర్గా సూపర్ అనే పేరు మీద అమ్ముతా ఉన్నారు. ఎకరానికి 400 ml. లేదా ప్రోపాక్విజాఫాప్-ఇథైల్ అనే ఇంకో గడ్డి మందు ఉంది. ఇది మార్కెట్లో మనకి సొసైటీ అనే పేరు మీద కానీ లేకపోతే ఇజిల్ అనే పేరు మీద దొరుకుతూ ఉంది. ఇది వచ్చేసి 250 ml అనేది మనం వాడుకుంటే సరిపోతుంది. అయితే రైతు సోదరులు మిగతా సందర్భాల్లో ఫోన్ చేసి తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్. నా పేరు వచ్చేసి డాక్టర్ శ్రీధర్ చౌహాన్. నేను వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్గా పనిచేస్తా ఉన్నా. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7337373946 9946199461 77337333994661.
అవును. ఇది డాక్టర్ శ్రీధర్ చౌహాన్ యొక్క ఫోన్ నంబర్ ఇంకోసారి చెప్తాను, 7733739946 ఈ నంబర్కు. దినేష్ గారు, ఒకటి నువ్వుల సాగు చేసుకునే రైతులకు నా సలహా ఏంటంటే, ఖచ్చితంగా మనం ఒక 2 నుంచి 3 సస్యరక్షణ చర్యలు చేపట్టి ఇంతకుముందు సిఫారసు చేసినట్టు ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం చేసుకోగలిగితే నువ్వులలో మంచి దిగుబడి సాధించుకోవచ్చండి. అయితే మొక్కల సాంద్రతను మాత్రం మనం ఎక్కువగా పెంచుకోవద్దండి. అవసరం ఉంటే వారం 10 రోజుల తర్వాత పంట మొలిచాక ఈ అధికంగా వచ్చిన మొక్కల్ని తీసేయడం అనేది చేయాలి. మనకు సమయం అయిపోయింది కాబట్టి నువ్వు పంటలో మంచి మెలకువలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలు.